ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట నడవదు. ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా, ఇది తప్పు. నేను అడుగుతాను, ఇవాళ మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మీరు రిజర్వేషన్కి సంబంధించి వ్యతిరేకించి తొలగించండి, అప్పుడు తెలంగాణ దగ్గర రండి. మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం ఉన్న దగ్గర తీసేయండి. నేను అంతకంటే ముందు అడుగుతానా, ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభాలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎకనామికల్గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే 12-13% వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఏం పద్ధతి? అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా? ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదం చెప్పారు? ముందు బుక్కు భూమికి రాయలు. మీరు ఇందులో గురించి మాట్లాడతారు. అరే ఆర్థిక అసమానత ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు. దయచేసి చెప్తాను, మళ్ళీ ఉడికా మీరు రాంగ్ పర్సెప్షన్. ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు. వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం. అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు 139 కులాల పైన ఉన్నటువంటి వాళ్ళకు ABCDGగా ఇవ్వబడ్డది. దాని ప్రకారంగా ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ వస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా 10% వాళ్ళకే ఇస్తున్నడానికి ఒక రాంగ్ ప్రాపకండా, ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటి మాట్లాడే మాటలు అవి. మతం పూర్తిగా లేస్తే పొద్దుగా లేస్తే మతం, మధ్యాహ్నం లేస్తే మతం, ఎన్నికలు వచ్చినప్పుడు మతం. మేమందరం గుడికోం, పొద్దున్న లేస్తే గుడికాడ మొక్కుంటాం. రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల బిడ్డగా చీమునెత్తిరి గతంలో కూడా మీకు తెలంగాణ DNA అనేక సందర్భాలు అడిగినాం. ఇవాళ ఆనాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్లు మీరు అంతా సూచనలు తలుపులు వేసి దొంగతనంగా ఎత్తుకపోయారని చెప్పారు. ఇవాళ తలుపులు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ చేసి బిల్లు చేసినాం. ఇవాళ దీనికి సపోర్ట్ చేయాలి, మీరు చిత్తశుద్ధి పెట్టండి. ఏమాత్రం నేను మళ్ళీ వెళ్తాను, నేనేం అసెంబ్లీ బిల్లు అయినారు కూడా నేను BC మంత్రి చెప్పిన, దయచేసి దీనికి అనవసరంగా చర్చ ఎక్కువ నెగటివ్గా చేయకండి, దీన్ని పాజిటివ్ చేయమని. ఇవాళ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరుడు బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి, అరవింద్ కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి, ప్రధానంగా మీ నలుగురు బాధ్యత. ఇవాళ రాష్ట్రం నుంచి మంత్రి గారు కిషన్ రెడ్డి నిజంగా పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు, మతం పేరు మీద వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారా? ఈడబ్ల్యూఎస్ ముస్లింలకు ఎట్లేసారు? వెంకటేష్ గారు అడిగినారు 50% కూడా. ఇందిరా సహాని గారి ఏ తీర్పు చెప్పినా ఏం చెప్పింది? సహేతుకమైన లెక్కలు కావాలి. హౌ కెన్ యూ గివ్ 50% ఓవర్ క్యాప్ అని అడిగింది. ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఇలా సహేతుకమైనటువంటి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో పంపి తెచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మేము ఆన్ రికార్డ్ విత్ గ్రౌండ్ రియాలిటీ మేము రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా BC కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, డెడికేటెడ్ BC కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి, చట్టం ద్వారా కేబినెట్ అప్రూవ్ అయ్యి, శాసనసభలో అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని శాంటిటీ ఒకవేళ లెక్క పెడితే మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. మీరు చేస్తే చట్టం, మేము చేస్తే చట్టం కాదా? అందుకే దయచేసి శాసనసభలో మీరు BCల ఇది యొక్క 42%కు మద్దతు ఇచ్చిండ్రు. మీరు 50% పైన కోర్టుల ఈడబ్ల్యూఎస్కి ఇప్పుడు తెలంగాణ 54% ఉందబ్బా. చాలా రాష్ట్రాలు 60-70% ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఏ రాష్ట్రంలో 50% క్యాప్ దాటిపోయింది. ఒక్కసారి డోర్ ఓపెన్ అయినాక నాకు మా BCలకు ఎందుకు డోర్ ఓపెన్ కాదు? ఏ సుప్రీంకోర్టు ఎందుకు ఓపెన్ కాదు డోరు? బరాబర్ అవుతుంది అన్ని రకాలుగా. ఇది ఊరికేనే తెలంగాణ కోసం ఎట్లయితే అన్నారు తెలంగాణ ప్రజలు కొట్లాడిరో, సకల జనులు ఈ యొక్క 42% ఆమోదించుకోవడానికి బరాబర్ కొట్లాడతారు. అన్ని రాజకీయ పార్టీలు రావాల్సినవే. ఆనాడు కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి. బరాబర్ ఇవాళ మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటారు కొంతమంది. ఏది ఏమైనా తెలంగాణ సాధన స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్రం దేశానికి తొలి రోల్ మోడల్. 42% చట్టం జరగాల్సిందే. చట్టం చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉన్నది. లేదా నిన్న మీరు చెప్పినట్టుగా రాష్ట్రం చేసుకొచ్చుకొని ఒక కాగితం ఇస్తే 24 గంటలు చేసి పెడతారు మా అధ్యక్షుడు. వాళ్ళని అడగాలి మీరు. రవిచంద్ర గారు అనేక మాట్లాడతారు, పాపం రాజ్యసభలో చెప్పినాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.